లో మేడారం తర్వాత అతిపెద్ద గిరిజన ఉత్సవము నాగోబ జాతర. ప్రతి సంవత్సరం పుష్పమాసంలో గిరిజనులు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ వేడుక నాగోబ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. రాష్ట్రంలో జరిగే అతిపెద్ద గిరిజన జాతరలో ఇది రెండవది. ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దైవము తెలంగాణ రాష్ట్రము ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలము కేస్లాపూర్లో కొలువున్న నాగోబ దేవత. నాగోబ జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత. అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవంగా నాగోబ పురివిప్పి నాట్యమాడుతున్నదని గిరిజనుల నమ్మకము. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య కాలంలో గిరిజనుల పూజారులకు తమ ఆరాధ్య దైవము ఆదిశేషువు కనిపిస్తాడని, వారు అందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. క్రీస్తు 740 ఆదిలాబాద్లోని కేస్లాపూర్లో పడియేరు శేషాసాయి అనే నాగభక్తుడు ఉండేవాడు. నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్తాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకుని దర్శనానికి వెళ్ళనివ్వలేదు. నిరుత్సాహానికి గురై తిరిగి పయనమవుతూ పొరపాటున నాగలోక ద్వారంను తాకుతాడు. తన ద్వారంను సామాన్య మానవుడు తాకిన విషయం తెలుసుకున్న నాగరాజు కోపంతో రగిలిపోతాడు. ఈ సంగతి తెలుసుకున్న శేషసాయి ప్రాణభయంతో తనకు తెలిసిన పురోహితుడిని కలిసి నాగరాజును శాంతింపచేసే మార్గం తెలుసుకున్నాడు. 7 కడవల ఆవు పాలతో పాటు పెరుగు, నెయ్యి, తేనె, బెల్లము, పెసరపప్పు తదితర 7 రకాల నైవేద్యాలు సమర్పించి 125 గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి నీటిని తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేస్తాడు. ఆయన భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్లో శాశ్వత నివాసం ఏర్పరచుకుంటాడు. ఆ స్థలమే నాగోబగా ప్రసిద్ధికెక్కింది. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం నాగరాజు విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడ గిరిజనులు జాతరలో పిల్లలు కాని దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. వారికి పుట్టిన తొలి సంతానానికి నాగోరావు, నాగుబాయి లాంటి పేర్లు పెట్టుకుంటారు. అందుకే ఇక్కడ గిరిజనుల్లో ఈ పేర్లు వారు అధికంగా కనిపిస్తారు. గంగాజలం కోసం ప్రత్యేక కుండలు. నాగోబా జాతర నిర్వహించడానికి అక్కడ మోస్రం వంశీయులు ప్రత్యేకంగా తయారు చేయించిన కుండలలో గోదావరి నుండి గంగాజలాన్ని తెస్తారు. ఇచ్చోట మండలం సిరికొండలోని గుగ్గిళ్ళ వంశీయులు మాత్రమే నాగోబ కోసం కుండలు తయారు చేస్తారు. ఇది కూడా ఆచారంలో భాగమే. గుగ్గిళ్ళ వంశీయులకు మోస్రం వంశీయుల మధ్య తరతరాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి. పుష్పమాసంలో నెలవంక కనిపించిన తర్వాత మోస్రం వంశీయులు ఎడ్ల బండ్లలో సిరికొండకు వస్తారు. అక్కడి గుగ్గిళ్ళ వంశస్థుడైన కుమ్మరి గుగ్గిళ్ళ పెద్దరాజన్న ఇంటికి చేరుకొని కుండలు తయారు చేయాలని కోరుతారు. వంటల కోసం 2 పెద్ద కుండలు, వాటిపై కప్పు పెట్టేందుకు పాత్రలు, దీపంతాలు, నీటి కుండలు కలిపి సుమారు 130కి పైగా కుండల తయారీకి ఆర్డర్ ఇస్తారు. మోస్రం వంశీయులు ఈ కుండల్లోనే గంగా జలాన్ని తీసుకురావడమే కాకుండా వంట చేసి జాతరలో భక్తులకు భోజనం పెడతారు. పుష్పమాసంలో వచ్చే పౌర్ణమి నాడు మోస్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంట రాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గౌడ్సిర్యాల పరిసర ప్రాంతంలో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకొచ్చేందుకు బయలుదేరుతారు. దీంతో జాతర ప్రారంభమైనట్లే. ఆ జలాన్ని తీసుకురావడానికి కేస్లాపూర్ నుంచి గోదావరి దాకా కాలినడకకు 80 కిలోమీటర్లు వెళ్తారు. కేస్లాపూర్ చేరుకొని జాతర ప్రాంగంలోని గిరిజనులు చెప్పుకొని ప్రాశంసం గల మరచెట్టు కింద విడిది చేసి అమావాస్య రోజు రాత్రి నాగోబకు కొత్త కుండలో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తర్వాత క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. 3 సంవత్సరాలకు ఒకసారి పూజారిని మార్చడం ఆనవాయితీ. వేలాది మంది కానీ 22 పొయ్యిలే. జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్న వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉన్నాయి. ఆ దీపాల కాంతల వెలుగులో 22 పొయ్యిల్లో మోస్రం వంశీయులు వంతులు వారిగా వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. నాగోబ పూజా విధానము. గోదావరి నది నుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబ విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయం అంతా శుద్ధి చేస్తారు. బాజా భజంత్రులతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజా సమయంలో మొలకెత్తిన నవధాన్యాలు తెస్తారు. ఒక రాగి చెంబులో పాలను తీసుకుంటారు. నవధాన్యాలు, మొలకలు, పాలు అన్నింటినీ ఒక కొత్త రుమాలుతో కప్పి పుట్ట పైన ఉంచుతారు. పుట్ట మీది రుమాలు పైకెత్తినట్లు కనిపిస్తే పూజా కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. ఇప్పటికే నాగదేవుడు రాగి చెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది. పూజా కార్యక్రమంలో పాట్లాయ్, గయిక్ వాడి
హవాయిదార్ మొదలైన వారు పాల్గొంటారు. పుట్టను మెత్తడము. నాగోబా పూజలు అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్ళు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్ళు ఆ మట్టితో పుట్టను మెత్తి మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్ళు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరాన అందజేయడం సాంప్రదాయము. ఈ జాతర మన రాష్ట్రం నుంచే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. ప్రజా దర్బారు. నాగోబా జాతర చివరి రోజున జరిగే ప్రజా దర్బార్లో జాతర ముగుస్తుంది. అయితే ఈ ప్రజా దర్బార్కు ఒక ప్రత్యేకత చరిత్ర ఉన్నాయి. 64 ఏళ్ల క్రితం అక్కడ మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నగరికులంటేనే ఆదివాసులు పరిగెత్తేస్తారు. గిరిజనుల వద్దకు అధికారులు ఎవరు వెళ్లేవారు కాదు. అప్పుడు భూమి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమరంభీం మరణించిన సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఉలికిపడ్డ నిజాం ప్రభు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్తను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు. ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు కోనలు దాటి వచ్చి గిరిజన సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు ఆయన. దీన్ని ప్రొఫెసర్ 1946లో మొదలు నిర్వహించాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు.